మన అపరాధముల చేతను పాపముల చేతను మనకి రెండు రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి అన్నమాట. ఒకటి అపరాధము ఉంది, రెండు పాపము ఉంది. మరి పాపము ఆది తల్లిదండ్రుల ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపముగా వచ్చి అది మనల్ని ఏళ్తుందన్నమాట. ఆ యొక్క ఆది తల్లిదండ్రుల వచ్చిన కాలములో ఒకనాడు భూమి, మనుషులు సమస్తము కూడా అంతరించిపోయింది. కానీ దాని మూలాలు ఎవరిలో నుండి వచ్చినాయి? నోవాహు గారిలో నుండి వచ్చింది కదా. కానీ ఆ యొక్క పాప బీజం అనేది వస్తూనే ఉందన్నమాట. ఆ పాప బీజము వస్తూనే ఉన్నప్పుడు ఆల్రెడీ దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క పండు మీరు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు. చచ్చిపోవడము అంటే శరీరము చనిపోవడం కాదు, మన ఆత్మ చచ్చిపోతుంది అన్నమాట. మన ఆత్మ ఆల్రెడీగా చనిపోయింది. జీవింప చేసినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ చచ్చిపోయి ఏమైందంటే అది నరకానికి వెళ్ళిపోయేటువంటి తీర్పులోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ పాపము చేత మనం చనిపోయేము. మన అపరాధాలు, మనం సొంతంగా చేసుకున్నటువంటి అపరాధాలు, నిర్గమకాండం కానీ, లేవి కాండం కానీ, సంఖ్యాకాండం కానీ అపరాధాలు అనేవి ఉంటాయి అన్నమాట. మనుషులు సొంతంగా చేసుకున్నాయి. మనిషి అపరాధము చేసినప్పుడు అనేది దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇలా చేసినప్పుడు ఇలా చేయండి, ఈ అపరాధానికి ఇది, ఈ అపరాధానికి ఇది అని చెప్పని మనం సొంతంగా చేసుకున్నాయి ఇస్తాడనమాట, ఆజ్ఞలు ఏం చేయాలనేది. అలా మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మరి ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయంలో ఏమనుంది? 3వ వచనం చదువుండమ్మా. 3వ వచనం నుండి చదువు.